పిల్లలు ఒక బద్ధకపు అంటే ఒక లేజీ కాకి కథ ఇప్పుడు చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. అబ్బా! అసలే ఎండ, ఆ పైన ఆకలి. ఏమీ కనబడటం లేదు తినడానికి. అనుకుంటూ ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతూ ఉంది. అదే అడవిలో ఒక బద్ధకపు కాకి ఆవులిస్తూ చెట్టు మీద ఉంది. ఎవరైనా ఆహారం తెచ్చిస్తే బావుండు. అనుకుని కాకి ఎగురుతున్న చిలుకని చూసింది. ఎందుకు చిలుక కష్టపడి గాలిలో ఎగురుతున్నావు? అని కాకి అడిగేసరికి చిలుక ఇలా అంది. ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని చూస్తున్నాను. అప్పుడు కాకి ఎందుకు నువ్వు ఎగురుతూ తిరగడం? కూర్చో, ఆహారం దానికి అదే వస్తుంది. అంది. మనం కష్టపడితే తప్ప ఆహారం మనకి దొరకదు. అని చిలుక అంది. అంటూ చిలుక మళ్ళీ ఆహారం వెతకడానికి బయలుదేరింది. అలా వెళుతూ ఉండగా ఓహో, ఇదేదో మామిడి పండులా ఉంది. చూడడానికి ఎంత బాగుందో. తింటే చాలా రుచిగా ఉంటుంది. అనుకుని ముక్కుతో తెంపబోయింది. అప్పుడు చెట్టు ఆగాగు చిలక, నువ్వు ఆ పండు కోసే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెబితేనే నీకు పండు. అనగానే చిలుక అలాగే అడుగు చెట్టు. అంది. చెప్పు, కష్టపడడం మంచిదా, బద్ధకంగా పని చేయకుండా ఉండడం మంచిదా? అని చెట్టు అడిగేసరికి చిలుక ఎప్పుడూ కూడా కష్టపడడమే మంచిది. అని అంది. నువ్వు పరీక్షలో పాస్ అయ్యావు, ఈ పండు నీదే. అని చెట్టు అనేసరికి ఆనందంగా చిలుక ఇప్పుడు ఈ పండును తీసుకుని వెళ్ళి నేను ఒక దగ్గర కూర్చుని హాయిగా తింటాను. నా ఆకలి తీరుతుంది. అనుకుని కాకి ఉన్న చోటుకి వెళ్లి కూర్చుంది. ఆ మామిడి పండుని చూసిన కాకి ఎంత బాగుందో ఈ పండు చిలుక, నీకెక్కడిది? నాకు కొంచెం ఇస్తావా? అనేసరికి చిలుక ఇలా అంది. నేను ముందే చెప్పాను కదా, కష్టపడడం వల్లే ఆహారం దొరుకుతుంది అని. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొన్న పండు తెచ్చుకున్నాను. నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో. అనగానే కాకికి కూడా అది తినాలని ఆశ పుట్టింది. చిలుక, నేను కూడా ఇప్పుడు ఎగిరి వెళ్ళి ఆ పండు తెచ్చుకుంటాను. అని ఎగురుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది ఆ చెట్టు దగ్గరికి. కాకి కూడా ఆ చెట్టు మీదకి ఎక్కి కొయ్యబోయేటప్పటికి ఆగాగు కాకి, నేనొక ప్రశ్న అడుగుతాను, అప్పుడే నీకు పండు. కష్టపడడం మంచిదా, బద్ధకంగా ఉండడం మంచిదా? అనేసరికి కాకి బద్ధకంగా ఉండడమే మంచిది. ఎవరో ఒకరు తెచ్చి పెడతారు ఆహారం. అనేసరికి చెట్టుకి కోపం వచ్చి నువ్వు తప్పు సమాధానం ఇచ్చావు. కష్టపడడమే మంచిది. అని పండుని మాయం చేసేసింది. కాకి బాధపడుతూ వెనక్కి బయలుదేరింది. వెనక్కి తిరిగి వచ్చిన కాకిని చూసిన చిలుక ఇలా అంది. ఏది కాకి నీ పండు? అనగానే కాకి కష్టపడడం వల్లనే మనకి విజయం లభిస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది చిలుక. అనేసరికి చిలుక పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నావు. రా, ఈ పండుని మన ఇద్దరం చెరిసగం తిందాం. అనుకుని ఆ పండుని చెరుసగం తిన్నాయి. అప్పటి నుండి కాకి కష్టపడడం నేర్చుకుని ఆనందంగా ఉంది. చూశాం కదా పిల్లలు, బద్ధకం అన్నది ఎప్పుడూ పనికిరాదు. ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి.